అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ఓ యువకుడు చేసిన పనికి అన్యాయంగా ఓ అమాయక యువతి ప్రాణాలు పోయాయి. అన్నా అని పిలిచిన పాపానికి అతను చేసిన తప్పు ఆమె మెడకు ఉరితాడులా బిగుసుకుంది. చేయని తప్పుకు ఊళ్ళో పరువు పోయిందని కుమిలిపోయింది. ఇంట్లో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారన్న మనస్తాపంతో ఏ పాపం అభంశుభం తెలియని ఆ యువతి పట్టాలపై పడుకొని ప్రాణాలను తీసుకుంది. సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరుకు చెందిన చంద్రయ్య బాలవ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం అయిపోగా చిన్న కూతురు హైదరాబాద్లో చదువుతోంది. ఆంధ్ర మహిళా సభలోని హాస్టల్లో ఉంటూ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. అయితే ఈ నెల 21న ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ భార్గవి రైలు పట్టాలపై శవమై కనిపించింది. జామా ఉస్మానియా రైల్వే ట్రాక్ పై ఆ యువతి సూసైడ్ చేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్గవి తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని సిద్దిపేటలోని తల్లిదండ్రులకు తెలియజేశారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు శవంగా మారిపోయిందని తెలియడంతో ఆ కన్నవాళ్లు గుండె లవిసేలా రోధిస్తున్నారు. భార్గవి ఆత్మహత్యకు యువకుడి వేధింపులే కారణమని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో భార్గవి మొబైల్ ఫోన్ను పరిశీలించిన పోలీసులకు అప్పుడు బయటపడింది అసలు విషయం. సంటి అనే యువకుడే భార్గవిని వేధించినట్లు తెలుసుకున్నారు. పెద్ద కోడూరులో సంటికి బంధువులు ఉన్నారు. అక్కడికి వెళ్లిన సమయంలోనే భార్గవితో సంటికి పరిచయం ఏర్పడింది. భార్గవి సంటిని అన్నగా భావించిన ఆ కిరాతకుడు మాత్రం వేరే దృష్టితో చూడటం మొదలుపెట్టాడు. ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. చెల్లిలా కాకుండా చెలి అంటూ ఆమెపై కన్నేశాడు. ఓ రోజు ఆమె ఫోటోను ఇన్స్టాగ్రామ్ డీపీగా పెట్టుకున్నాడు. ఈ విషయం ఊరంతా తెలియడంతో కుటుంబ సభ్యులు భార్గవిని ప్రశ్నించారు. భార్గవి వెంటనే సంటిని నిలదీసింది. ఎందుకు ఇలా చేశావు అంటూ అప్పటికే తల బాదుకుని మరీ ఏడ్చింది. నా ఫోటో ఎందుకు పెట్టావు అన్నా అంటూ మండిపడింది. ఆ దుర్మార్గుడు మాత్రం చెల్లి అని పిలుస్తూనే నువ్వంటే ఇష్టం అన్నాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన భార్గవి వెంటనే అతన్ని మందలించింది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు తన దగ్గర వేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చేసింది. అయితే సంటి విషయంలో భార్గవి ఎలాంటి తప్పు చేయకపోయినా ఇంట్లో వాళ్ళు కూడా ఆమెను అనుమానించారు. అసలు తప్పు ఇక్కడే జరిగింది. ఆమె మనసు మరింత బాధపడేలా, ఆవేదన చెందేలా చేసింది. ఆమె కుమిలిపోయేలా చేసింది. చేయని తప్పుకు దోషిలా మారానంటూ ఆ యువతి బాధపడింది. కన్నవాళ్లే తనను అసహ్యించుకుంటున్నారని తనలో తానే కుమిలిపోయి ఏడ్చింది. అలా ఎన్ని రోజులు గడిపిందో తెలియదు కానీ అమాయకుపు భార్గవి బలైపోయింది. మంగళవారం ఉదయం రైల్వే ట్రాక్పై వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు భార్గవిని ఎవరో అనుమానించలేదని కుటుంబ సభ్యులు మాత్రం అటువైపు నుంచి చెబుతున్నారు. చనిపోయిన తర్వాత ఆమె ఫోన్ చెక్ చేశాక సంటి వేధింపులు బయటకు వచ్చాయని భార్గవి సోదరి చెబుతోంది. చనిపోయింది నాకు మా హస్బెండ్ చెప్పేంత వరకు డీపీ పెట్టుకుంటేనే ఒక అబ్బాయి వల్లనే చనిపోయింది అన్న విషయం కూడా నాకు తర్వాత తెలిసింది. చనిపోయిన తర్వాత అది కూడా ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయిందని నేను హాస్పిటల్కి నన్ను తీసుకుపోయిన తర్వాత తెలిసింది. అప్పటి వరకు చనిపోయిందంటే నేనే షాక్లో ఉన్నా. అసలు ఎందుకు మా చెల్లి నిన్నటిదాకా నాతో ఫోన్ మాట్లాడింది. సాటర్డే రోజు మేము ఇద్దరం కలిసే వెళ్ళినాం. ఆ రోజు కూడా బాగానే ఉంది. నాకు ఫోన్ ఇస్తుండే, భయపడకుండా ధైర్యంగా ఫోన్ ఇస్తుండే. నేను ఫోన్ అంతా చెక్ చేస్తుంటే కూడా జనరేషన్ బాగాలేదు పిల్లలు అని ఫోన్ చెక్ చేస్తుంటే. కానీ నాకు మాత్రం చనిపోయేంత వరకు నాకు ఒక అబ్బాయి వల్ల చనిపోయిందన్న విషయం కూడా నాకు తెలియదు. భార్గవి మృతికి యువకుడి వేధింపులు మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళ అనుమానం కూడా ఓ కారణమైపోయింది. తాను ఏ తప్పు చేయలేదని ప్రాధేయపడినా చెప్పినా ఎవ్వరూ వినకపోవడంతో మనసు విరిగి ఆ యువతి ప్రాణాలు తీసుకుంది. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.